హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కవి రూమ్లోకి వచ్చి అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు. అనామిక అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. వాళ్ళ మ్యారేజ్ అప్పుడు దిగిన ఫొటోస్ అన్నీ చూసుకుంటూ చాలా కోపంగా వాటిని తీసుకెళ్ళి బయట కిరోసిన్ పోసి తగలబెడతాడు. కావ్య కవిగారి కోసం వెతుక్కుంటూ బయటకి వస్తుంది. కంగారుగా మంటను చూసి బయటకి వచ్చి ఏంటా అని షాక్ అవుతుంది. కవిగారు, మీరు ఇవన్నీ మర్చిపోవాలంటే ఇలాంటి జ్ఞాపకాల్ని ఇలా తగలబెడితేనే మీరు కొంచెం అందులో నుంచి బయటపడతారులే అని అంటుంది కావ్య. కవిగారిని కావ్య భోజనానికి పిలుస్తుంది. కవిగారు, నేను తినను అని అంటాడు. మీరు మీకోసం కాదులేండి, మా కోసం తినండి, ఈ కుటుంబం కోసం తినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తినకపోతే ఈ కుటుంబం అంతా పస్తులు ఉండాలి అని అనుకుంటూ కావ్యని భోజనానికి తీసుకువెళ్తుంది కావ్య. లోపల కవిగారు భోజనానికి కూర్చుంటాడు. కాకపోతే అన్నం వడ్డించడంతోనే కవిగారు భోజనం చెయ్యడు. ఏమైందిరా, ఎందుకు తినట్లేదు అని అంటుంది వాళ్ళ మమ్మీ. ఇంకా అనామికను మర్చిపోలేదా? ఆ జ్ఞాపకాలన్నీ మర్చిపోరా? నేను ఇంకోసారి తన గురించి ఇంట్లో ఎవరము తీయము, నువ్వు సైలెంట్గా తిను, అవన్నీ మర్చిపో అని అంటుంది. అప్పుడు కవి వాళ్ళ నానమ్మ కూడా నిన్ను అర్థం చేసుకోలేని వైఫ్ నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండు, భోజనం చేయి అని అంటుంది. అవును, అన్నీ మర్చిపోండి అని రాజు కూడా అంటాడు. అప్పుడు రుద్రాని మాత్రము తను అనామిక గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకుంటున్నారా? అసలు అనామిక గురించి తను అసలే ఆలోచించట్లేదు. తను ఆలోచించేది అప్పు గురించి. అప్పు లైఫ్ అలా అయిపోయింది అని ఆలోచిస్తున్నాడు. కావాలంటే తననే అడగండి అని అంటుంది రుద్రాని. అప్పుడు స్వప్న, మీకేం పని లేదా, నోరు ముయ్యండి అని అంటుంది. అప్పుడు కావ్య అంటుంది, మీకు అందరి మనసులో ఏముందో భలే అర్థమవుతుంది రుద్రాని గారు. అలాగే ఇప్పుడు మేమందరం నీ గురించి ఏమనుకుంటున్నామో కూడా, ఎంత అసహ్యించుకుంటున్నామో కూడా అర్థం చేసుకోండి, గౌరవంగా ఉంటుంది అని అంటుంది కావ్య. అప్పుడు రాహుల్ ఎంటర్ అయ్యి, ఎందుకు అలా అంటున్నావు కావ్య, మా మమ్మీ అంది నిజమే కదా, కావాలంటే తననే అడగండి అని అంటాడు రాహుల్. అప్పుడు ధాన్యలక్ష్మి కవిగారిని అంటుంది, అవునారా, రుద్రాని చెప్పేది నిజమేనారా అని అంటుంది. అప్పుడు కవి, ఆలోచిస్తే తప్పేముంది అమ్మ అని అంటాడు. రాహుల్ని అంటాడు, నీకు అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదా, ఆ మాత్రం విజ్ఞత లేదా అని అంటాడు. అయినా మీ మమ్మీకే లేదు కదా, నీకెలా వస్తుందిలే అని అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, మీ లైఫ్ ఇలా కావడానికి కారణమే అప్పు. ఇంకా అప్పు గురించి ఆలోచిస్తున్నావారా? అసలు మీ లైఫ్లో అప్పు కనుక లేకుంటే అనామిక ఇప్పుడు వెళ్ళేదే కాదు, మీరిద్దరు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఇదంతా చేసింది అప్పునే, ఇంకా అప్పు గురించి ఎలా ఆలోచిస్తున్నావురా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇన్ని డేస్ అనామిక అనేది, ఇప్పుడు నువ్వు తయారయ్యావా అని అంటాడు కవి వాళ్ళ మమ్మీని. ఏంట్రా నీ ఉద్దేశం ఏంటి, నేనంది నిజమే కదా, అప్పు కదా ఇదంతా చేసింది అని అంటుంది. ఇంకోసారి అప్పు గురించి మాత్రం తీయకు, అప్పు చేసింది ఏముందమ్మా, తను ఏం చేసింది, ఇదంతా చేసింది అనామికనే కదా, అసలు అనామిక అలా తయారవ్వడానికి కారణం నువ్వే, ఆ విషయం నీకు తెలుసా? ఇప్పటికే అనామిక ఒక రాక్షసి, అలా నువ్వు ఇంకా సపోర్ట్ చేసి తనను బ్రహ్మ రాక్షసిని చేసావు. నువ్వు గనక సపోర్ట్ చేయకుండా అప్పుడే నా కొడుకును అలా అంటే బాగుండదు, నా కొడుకు గురించి నీకు తెలుసా, నా కొడుకు గుణం గురించి అప్పుడే నువ్వు ఫస్ట్లోనే తనకి చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో అని అంటాడు కవి. నేను ఇప్పటికీ అప్పు గురించే ఆలోచిస్తాను, మీరు ఎవ్వరు ఏం చేస్తారో చూస్తాను, మీరు ఎవ్వరు ఏమైనా అనుకోండి, అప్పు జీవితం ఒక లైఫ్ తన మారే వరకు, తన హ్యాపీగా ఉండే వరకు నేను తన గురించి ఆలోచిస్తాను, ఎవరేమన్నా చేసుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు స్వప్న అంటుంది, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా అనేసి ధాన్యలక్ష్మి కావ్యని అంటుంది, బయట అప్పుకి అన్యాయం జరిగిందని నా కొడుకు మాయమాటలు చెప్పి ఇలా లోపలికి వచ్చి ఇలా చేసింది నువ్వే కదా కావ్య అని అంటుంది. అప్పుడు అపర్ణ అంటుంది, నీ కొడుకును బాగా అర్థం చేసుకున్నావు, అలాగే నా కొడల్ని కూడా చాలా బాగా అర్థం చేసుకున్నావు అని అంటుంది అపర్ణ. నువ్వు అసలు తల్లివేనా, నువ్వు ఇంకో మాట మాట్లాడమంటే బాగుండదు అని అంటుంది. కవి రూమ్లో చాలా డల్గా కూర్చొని ఉంటాడు. అక్కడికి కావ్య వెళ్తుంది. ఏంటి కవి గారు ఇలా కూర్చున్నారు, మీరు అసలు ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నారు, అప్పు గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? నాకు తెలుసు కవి గారు, అప్పు ఎంత బాధపడుతుందో, కాకపోతే అప్పు అందరిలాంటి అమ్మాయి కాదు, తను తప్పు చేయకపోతే బాగా లైట్ తీసుకుంటుంది, ఇందులో నుంచి తొందరగానే కోలుకుంటుంది. అప్పు తరపున మేమందరం ఉన్నాం కదా, నేను, స్వప్న, మా అమ్మ నాన్న కూడా అప్పుకి సపోర్ట్గానే ఉంటాం.
అలా మీరు అప్పు గురించి ఆలోచించి టెన్షన్ పడకండి, అప్పు చాలా హ్యాపీగానే ఉంటుంది అని కవిని కన్విన్స్ చేస్తుంది కావ్య. మీరు నాతో ఇలా అంటున్నారు కానీ మా మమ్మీ అలా మాట్లాడినప్పుడు మీకు మాత్రం బాధగా అనిపించలేదా అని అంటాడు కవి. లేదు కవి గారు, ఎందుకంటే మీ మమ్మీ తరపున ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందరికీ తెలుసు మా అప్పు ఎలాంటిదో, ఒక మీ మమ్మీకి రుద్రానికి తప్ప. అవన్నీ నేను పట్టించుకోను, ఇక బయట వారి గురించి మనకు అనవసరం, మాకు తెలుసు కదా అప్పు గురించి అని అంటుంది కావ్య. అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ అడుగుతాడు కావ్యని, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, కవి దగ్గరికైనా, ఏమంటున్నాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతాడు రాజ్. ఒక పగిలిపోయిన అద్దంలా ఉన్నాడు అని అంటుంది కావ్య. ఎలా తన లైఫ్ని తను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటాడు రాజ్. కవిని ఎక్కడికైనా ఒంటరిగా పంపించేద్దామా, అలా కొన్ని డేస్ హ్యాపీగా ఉంటాడు అని అంటాడు రాజ్. మీరు ఎలా ఎండి అయ్యారండి, అలా ఒక్కరిని పంపించేస్తే ఇంకా ఒంటరితనంగా ఫీల్ అవుతాడు కదా అని అంటుంది కావ్య. అవును కదా, నేను మర్చిపోయాను అని అంటాడు రాజ్. అప్పుడే రాజ్ మొబైల్కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో వాళ్ళ అమ్మ నాన్న యానివర్సరీ అని ఉంటుంది. అది ఎలా అని పెట్టలేదు కదా అని అంటాడు రాజ్. అప్పుడు నేనే రిమైండర్ పెట్టాను అని అంటుంది కావ్య. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రాజ్ కావ్య ఇద్దరు సుభాష్ దగ్గరికి వస్తారు. వచ్చి హ్యాపీ యానివర్సరీ నాన్న అని చెప్తాడు రాజ్. అలా కావ్య ఒక సారీని వాళ్ళ మామయ్యకు ఇచ్చి, అది అత్తమ్మకి ఇవ్వండి మామయ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్తుంది కావ్య. అలా సుభాష్ వాళ్ళ భార్యకి ఆ సారీని ఇస్తాడు. ఇస్తే తను తీసుకుంటుంది. బయటికి వచ్చి సుభాష్ వాళ్ళ కొడుకు రాజ్ని హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.